హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్యాబినెట్కి నిన్న సమర్పించడం జరిగింది. దానిపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కమిషన్లో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అసలు ఈ ప్రాజెక్టు మొత్తానికి ప్రత్యక్షంగా కావచ్చు, అటు పరోక్షంగా కావచ్చు, దీనికి కారణం ఎవరంటే కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. అటు కేసీఆర్తో పాటు హరీష్ రావు పేరును కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. సో వారి పేరు కూడా దీంట్లో ఉండడం కూడా గమనార్హం. ఎందుకంటే వీరిద్దరు కలిసే తమ సొంత నిర్ణయాలు తీసుకున్నారు. సో ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏదైతే వారే బాధ్యులను తేలడం జరిగింది. అయితే గతంలో ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉందో అది సాధ్యం కాదని చెప్పినప్పటికీ ఆ నివేదికను తొక్కిపెట్టారని కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే దాదాపు 650 పేజీల నివేదికను ఇచ్చినటువంటి పీసీ ఘోష్ కమిషన్ దాదాపు దీన్ని 60 పేజీలుగా దీన్ని సారాంశం తీశారు. సో దీంట్లో భాగంగా దాంట్లో దాదాపు 32 సార్లు కేసీఆర్ గారి పేరు, 19 సార్లు హరీష్ రావు గారి పేరు, దాదాపు 5 నుంచి 10 సార్లు ఈటల రాజేందర్ గారి పేరు రావడం జరిగింది. సో ఈటల రాజేందర్ గారి పేరు ఎందుకు రావడం జరిగిందంటే దాదాపు అంటే మొన్న జరిగినటువంటి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరైనటువంటి ఈటల రాజేందర్ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ ఏదైతే సబ్ కమిటీ కావచ్చు, అటు క్యాబినెట్ కమిటీ కావచ్చు, దీంట్లో అసలు నిర్ణయం జరిగిందని తను చెప్పడం జరిగింది. అయితే వారి విచారణ తెలియదంటే అసలు ఎలాంటి నిర్ణయం జరగలేదు. కేసీఆర్ కానీ అటు హరీష్ రావు కానీ తమ సొంత నిర్ణయాలు తీసుకున్నారు. సో అప్పుడున్నటువంటి ఎవరైతే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు తన సొంత నిర్ణయాలు తీసుకుని డబ్బును నిర్లక్ష్యం చేశారు. తన వ్యవహార శైలి కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంది. అప్పుడున్నటువంటి అధికారులు ఎవరైతే స్మితా సబర్వాల్ కావచ్చు, అటు జోషి కావచ్చు, ఎవరైతే ఎస్కే జోషి ఉన్నారో వాళ్ళు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి డబ్బును మొత్తం చాలా వృధా చేశారని చెప్పారు. అయితే దాదాపు ఈ నివేదిక వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి చాలా కష్టకాలంగా మారబోతా ఉందని కూడా అటు రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ నివేదిక వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడే చాలా కష్టకాలంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మనం నిన్న మొన్న చూసుకున్నట్లయితే అటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కావచ్చు, మిగతా ఇంకొక మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా కొంతమంది రాజీనామా చేసే అవకాశం ఉంది. వీరందరూ కూడా బీజేపీలో కలిసే అవకాశం ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో ఇలా పార్టీని చాలామంది వీడుతూ ఉన్నారు. సో ఇదొక ప్రాబ్లం అనుకుంటే అటు కవిత తన సొంత నిర్ణయాలు తీసుకుని అటు జాగృతి ద్వారా అటు బీఆర్ఎస్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు సీఎం రమేష్ కావచ్చు, వారు కూడా మొన్న కొన్ని అంశాలని తెరపైకి తేవడం జరిగింది. సో అంశాలు కూడా బీఆర్ఎస్కి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రిపీట్ ఎవరైతే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో సో వారు ఈ కమిషన్కి ఇచ్చినటువంటి నివేదికను అటు క్యాబినెట్కి ఇవ్వడం జరిగింది. సో క్యాబినెట్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా సో దీన్ని రానున్నటువంటి రోజుల్లో అసెంబ్లీలో చర్చించి దీన్ని పెద్ద ఎత్తులో అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనిపైన తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఎప్పుడు కూడా అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ గారు మరి ఈసారి వస్తారా, వచ్చి అసలు దీనిపైన సమాధానం ఇస్తారు. ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున దీనిపైన కోలుకొని దీనిపైన చాలా పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉంది. ఎందుకంటే ఎవరైతే హరీష్ రావు ఉన్నారో సో తను దీంట్లో ముఖ్య బాధ్యుడిగా ఉన్నాడు కేసీఆర్ తర్వాత. సో తను ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెద్ద ఎత్తున ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాడు బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ భవన్లో. అక్కడ ఈ ఏదైతే ప్రజెంటేషన్ జరుగుతూ ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని మండల పార్టీ ఆఫీసులలో దీన్ని ప్రదర్శించాలని కూడా పెద్ద ఎత్తున వారు ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు ఆ ప్రక్రియ జరగబోతూ ఉంది. సో రాష్ట్రమంతా ప్రజల్లో ఎలాంటి నెగిటివ్ రాకుండా ముందే వారు చర్యలు తీసుకుంటాను. కానీ దీనికి భిన్నంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా పెద్ద ఎత్తున దీనికి ముఖ్య కారకులు ఎవరంటే అటు హరీష్ రావు, కేసీఆర్, ఈటల రాజేందర్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా వీరి ముగ్గురిపైన చాలా ఎక్కువగా నిఘా వేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ కాళేశ్వరంలో నిందితులు ఎవరంటే దాదాపు ఇటు కేసీఆర్, హరీష్ రావు మరియు ఇటు ఈటల రాజేందర్ పేర్లే కాకుండా ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ మరికొందరు పేరు చెప్పింది. దాంట్లో ఎవరైతే స్మితా సబర్వాల్ ఎవరైతే అప్పటి ఐఏఎస్ కావచ్చు, దానికి కమిషనర్ ఆమె అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ ఎస్కే జోషి కావచ్చు, మరియు మురళీధర్, ఇంజనీర్లు హరిరామ్, వెంకటేశ్వర్లు, నరేందర్, ఫైనాన్స్ కార్యదర్శులు, ఇరిగేషన్ కార్యదర్శులు, ఇతర సభ్యులందరినీ కూడా ఇక్కడ దీంట్లో కలిపి వీరందరూ కూడా ఈ ప్రాజెక్టులో సంబంధించినటువంటి నిందితులని కూడా అటు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీరు కూడా చాలా పెద్ద ఎత్తులో అక్కడ డబ్బుని దుర్వినియోగం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మొత్తానికి ఇదంతా ప్రజాధనం చాలా దుర్వినియోగం చేశారని కూడా అక్కడ చెప్తా ఉన్నారు ప్రతిపక్షాలు కావచ్చు, అటు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, ఎవరైతే నీటిపారుదలకు సంబంధించినటువంటి అప్పటి అధికారులు, నాయకులందరూ కూడా ప్రజాధనాన్ని చాలా పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. వారి ఆస్తులు సంపాదించుకున్నారు. సో ప్రజలకి చాలా పెద్ద ఎత్తులో అప్పులు తెచ్చిపెట్టారని కూడా వారు మండిపడతా ఉన్నారు. ఏదైతే ఈ ప్రాజెక్ట్ కూలడానికి కావచ్చు మరియు ఆ పిల్లర్లు కుంగడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే అటు కేసీఆర్, హరీష్ రావు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజ్లన్నింటినీ నిర్మించడం అది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన టీం నిర్ణయం కాదు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల నిర్ణయం కాదు. అటు కేసీఆర్, హరీష్ రావు తమ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారు. సో ఆ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ రోజు అక్కడ ఆ 3 బ్యారేజ్లు రావడం జరిగింది. సో దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు తరలించడానికి చాలా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చే అవకాశం ఉంది. సో దానికి సంబంధించినటువంటి పనులు అయితే జరిగి ఆ పనులు జరిగిన తర్వాత ఏదైతే చాలా తక్కువ మొత్తంలో బడ్జెట్తో స్టార్ట్ అయిన
చేయాల్సిన పని చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టే అవకాశానికి దారితీసింది. ఎందుకంటే వారు ఆ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచేసి అక్కడి నుంచి పనులు ఎక్కువగా చేసే విధంగా ఆ డిజైన్ అంతా మార్చేసిన తర్వాత వారు ఎక్కువ మొత్తంలో కూడా ఆ డబ్బును ఖర్చు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా చూసినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఓఎస్డీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, వారు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సహకరించి ఈ తప్పులు కూడా వారు పాల్గొన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఏదైతే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి నిఘా, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. కానీ అటు కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా దీనిపైన తప్పు జరిగిందనే ఒక నివేదిక తీసుకుంది. దాన్ని దాదాపు 650 పేజీలు ఉన్నటువంటి నివేదికను 60 పేజీలుగా దాన్ని సారాంశం తీసుకొని, సో ఆ సారాంశాన్ని రేపు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. సో దీనికి కేసీఆర్ వస్తారా రారా, అసలు దీనికి సమాధానం చెప్తారా, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది, ఎందుకంటే అటు బీజేపీ స్టాండ్ ఏముండబోతా ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కేసీఆర్ గారిని కావచ్చు, అటు హరీష్ రావు గారిని కావచ్చు, ఇటు ఈటల రాజేందర్ గారిని మరి వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? సో అరెస్ట్ చేస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయి? మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎవరైతే జగన్ ఉన్నారో తను చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ రాజకీయ పరిణామాలు అనేవి చాలా పెద్ద ఎత్తులో చేంజ్ అయిపోయాయి. ఎందుకంటే వారికి సానుభూతి రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ తెలంగాణ జాతిపితగా పిలువబడేటువంటి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో, సో వారిని అరెస్ట్ చేస్తే ప్రజల్లో మరి సానుభూతి వస్తుందా? సో రాజకీయంగా కాంగ్రెస్కి ఏమైనా దెబ్బతీసే అవకాశం ఉందా? సో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోబోతా ఉందా? సో రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది? సో దీనికి కాళేశ్వరం సంబంధించినట్టు ఏదైతే చంద్రఘోష్ పీసీ ఘోష్ ఏదైతే ఉందో ఆ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయాలని, అంటే ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను తీసుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది? అటు ఇరిగేషన్ మంత్రి కావచ్చు, అటు ముఖ్యమంత్రి కావచ్చు, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? దీనికి సిఐడికి అప్పగించబోతా ఉన్నారు. దాదాపు రానున్నటువంటి రోజుల్లో ఏ సంస్థకి దీన్ని అప్పగించబోతా ఉన్నారు, దీనిపైన తదుపరి విచారణ ఎలా చేయబోతా ఉన్నారు? సో దీనికి సంబంధించినటువంటి అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయి, వారి సమాధానం ఎలా ఉండబోతా ఉంది? ఎందుకంటే బీజేపీ పార్టీ దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉందంటే, ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఈటల రాజేందర్ ఎవరైతే ఉన్నారో తను ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. సో బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల తను ఈరోజు ఇక్కడ మరి ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కూడా కొద్దిగా పాజిటివ్గా నివేదికలో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో దాన్ని కూడా తప్పు పట్టింది. ఎందుకంటే ఏదైతే నివేదిక సమర్పించినప్పుడు ఆ విచారణకు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ చాలా తప్పుడు విషయాలు నివేదికకు అయితే కమిషన్కి చాలా తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా వారు తేల్చి చెప్పడం జరిగింది. సో ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఎల్ఎండి అధికారులు ఉన్నారో, సో ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో వారే చెల్లించుకోవాలి. దాదాపు 6.7 కోట్లు ఉన్నటువంటి ఆ రుణం మొత్తం కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని కూడా అటు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఓఎస్డీలు కావచ్చు, ఎవరైతే స్మితా సబర్వాల్ ఉన్నారో, అదేవిధంగా ఓఎస్డీలో ఉన్నటువంటి ఎస్కే జోషి ఎవరైతే ఉన్నారో వీరందరిపైన కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. ఈ హరిరామ్ కావచ్చు, అటు మురళీధర్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. సో వీరిని పెద్ద ఎత్తున శిక్షించాలని కూడా అటు ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి వేచి చూడాలి. ఎందుకంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తుందా, లేకపోతే ఈ నివేదిక ఇచ్చి అసలు ప్రభుత్వం ఎలా ప్రజల ముందు పెట్టబోతా ఉంది, వారిని దోషులుగా ఎలా ఉంచబోతా ఉంది, అసలు అవకతవకలు జరిగాయా లేకపోతే ఏం జరిగాయని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన ప్రతిపక్షాలు అయితే చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాయి. అటు అధికార పక్షం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, దీనిపైన ఎలా స్పందిస్తాయి రానున్నటువంటి రోజుల్లో మనం చూద్దాం. ఎందుకంటే ఈ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి, దీనిపైన ఎలా చర్చలు జరుగుతాయి రానున్నటువంటి రోజుల్లో, ఎవరిని దోషిగా నిలబెడతారో కూడా చూద్దాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ Lokesh Gaud from Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.